కుబేర ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మార్కెట్ వచ్చేసి మనకి 70 పాయింట్స్ డౌన్తో మనం ట్రేడ్ అవడం చూస్తున్నాము. జస్ట్ 70 పాయింట్స్ డౌన్తో 24,752 దగ్గర హాల్ట్ అయింది. అండ్ మనం చూసినట్లయితే గ్లోబల్ ఇండిసెస్ కూడా చూసినట్లయితే మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ 24,735, సో ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. అండ్ మనకు వచ్చేసి డవ్ ఫ్యూచర్స్ కొంత నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి ఇక్కడ చూసినట్లయితే. అండ్ డాక్స్ క్యాక్ కూడా మనకు వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో నెగిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. రేపు సినారీ ఎలా ఉండొచ్చు అనే దాని ముందు మనం చూసినట్లయితే 24,750 అనేది మనము ప్రస్తుతం హాల్ట్ అయ్యింది. సో 24,800 ఎప్పుడైతే బ్రేక్ అయ్యిద్దో అప్పుడు మనం అప్ సైడ్ స్వింగ్ తీసుకుంటాము. 24,900 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చేసి మనకి 25,000. సో ఎక్కడైతే ఓఐ డేటా ఎక్కువ బిల్డ్ అయిందో అది మనం ఫస్ట్ రెసిస్టెన్స్ 1, టార్గెట్ 1, టార్గెట్ 2గా తీసుకున్నాం. ఒకవేళ డౌన్ సైడ్ 24,700 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో డౌన్ సైడ్, సో ఫస్ట్ టార్గెట్ 24,600, సెకండ్ టార్గెట్ 24,500. ఏదైనా మనం 50 పాయింట్స్ టాప్ లాస్ పెట్టుకొని మనం రేపు నిఫ్టీ అనేది ట్రేడ్ చేయబోతున్నాం. సో యాజ్ పర్ ఓఐ డేటా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ మనం ఒకసారి ఇది వచ్చేసి డే క్యాండిల్ ఉందండి. 15 మినిట్స్ క్యాండిల్ వెళ్దాము. మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే క్లియర్ ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది మన ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ అనేది మన ఇక్కడ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్. అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే మేజర్ సపోర్ట్ దగ్గర హాల్ట్ అయింది. చూడండి మనకి మేజర్ రెసిస్టెన్స్ దగ్గర హాల్ట్ అయింది. సో దీన్ని వచ్చేసి మనము రేపటికి కూడా క్యారీ చేయొచ్చు అంటే ఎస్, ఎందుకంటే ఏదైతే మనకు ప్రీవియస్ సెషన్స్లో సపోర్ట్ రెసిస్టెన్స్గా ఉన్నాయో మనం ఆ లెవెల్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అండి. సో ఇది వచ్చేసి నాకు ఎనీహో ఇది ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందో 55,400 ఒకటి, అండ్ మనకు అప్ సైడ్ వచ్చేసి 55,000, మనకు వచ్చేసి 55,480. సో జస్ట్ 80 పాయింట్స్ ట్రేడ్తో మీరు రేపు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్లోనే ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం మీరు ఫోకస్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఫోకస్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ చాలా తక్కువ స్టాప్ లాస్తో దొరుకుతుంది కాబట్టి మనం ఇది ట్రేడ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. లేదు నాకు వచ్చేసి అప్ సైడ్ కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 55,800 దాకా నాకు వెళ్ళే స్కోప్ అయితే ఉంది. సో ఎప్పుడైతే 55,500 క్రాస్ అయ్యిందో నాకు 55,800 దాకా నాకు స్కోప్ ఉంది. లేదు మీరు డౌన్ సైడ్ అయితే మాత్రం 55,400 క్రాస్ అవుతూ ఉంటే 55,400 క్రాస్ అవుతూ ఉంటే మాత్రం మీరు ఇమీడియట్గా వచ్చేసి మనకి డౌన్ సైడ్ చాలా హెవీ మూమెంటం, ఫాస్ట్ మూమెంటం ఉంటుంది కాబట్టి 55,000 దాకా మీరు టేకప్ చేయొచ్చు. రేపు వచ్చేసి మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీలో కొంచెం మంచి వాలటిలిటీ అయితే ఉండొచ్చు రేపు నిఫ్టీలో. ఓకే, సో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. ఐటీసీ షేర్స్ అనేవి పడింది. ఎందుకంటే బ్యాట్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ 2.5% స్టేక్స్ అనేది చేసింది. అందువల్ల ఐటీసీలో మనకి ఈరోజు షేర్స్ పడటం జరిగింది. బోష్ వచ్చేసి ప్రాఫిట్ అనేది తగ్గింది బోష్లో. సో ఈవెన్ మనకు వచ్చేసి 512 రూపీస్ మనకి డివిడెండ్ అనేది పర్ షేర్కి డిక్లేర్ చేసింది. సో ఇది మనకి ప్రాఫిట్ కూడా తగ్గింది, డివిడెండ్ ఈవెన్ ప్రాఫిట్ తగ్గినా డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది కాబట్టి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్రెయిన్ బీస్. ఇది వచ్చేసి బ్రెయిన్ బీస్ వచ్చేసి మనకి ఫస్ట్ క్రై అండి. ఇది వచ్చేసి మనకి 4% ఫాల్ అనేది జరిగింది. ఎందుకంటే లాస్ వచ్చేసి క్రమంగా పెరుగుతూ పోతుంది. ఓకే, సో ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాం. ఇది వచ్చేసి 3.5% రెమిటెన్స్ ట్యాక్స్ అన్నట్లుగా మన ట్రంప్ వచ్చేసి ఎవరైతే యుఎస్ నుంచి ఇండియాకి మనీ పంపిస్తున్నారో సో వాళ్ళ మీద ఇది ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నాము. దీనికి గల కారణం కూడా ఏంటంటే యుఎస్ మనకు వచ్చేసి ఇమిగ్రేషన్ పాపులేషన్ మనకు వచ్చేసి వాళ్ళకి మేజర్ ఇంపాక్ట్ ఉన్నట్లుగా చూస్తున్నారు. ఇంకోటి వచ్చేసి ప్రొటెక్టింగ్ యుఎస్ డాలర్ అవుట్ఫ్లో. సో యుఎస్ డాలర్ వచ్చేసి మనకి అవుట్ఫ్లో అవడం వల్ల యుఎస్ డాలర్ వీక్ అయింది కాబట్టి సో యుఎస్ డాలర్స్ ఎప్పుడైతే మనకి అమెరికా దాటకుండా ఎంత అయితే మనం కంట్రోల్ చేస్తామో అంత స్ట్రాంగ్గా ఉందన్నట్లుగా వీళ్ళు ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాడు ట్రంప్. అందువల్ల వచ్చేసి సో రానున్న రోజుల్లో యుఎస్ డాలర్ ఇంకా రూపాయితో పోలిస్తే ఇంకా స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వాలనేది ట్రంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసాము. ఇప్పుడు మనం చూస్తే ఎల్ఐసి మనం రీసెంట్గా రికమెండ్ చేసామండి. సో రీసెంట్గానే రికమెండ్ చేసాము ఎల్ఐసి మంచి లెవెల్స్ నుంచి. అండ్ ఈరోజు ఒకరోజు మనకి 70 రూపీస్ పెరిగింది. స్టిల్ యూ కెన్ బై. ఓకే, సో బోష్ వచ్చేసి మనం చెప్పాం కదా ప్రాఫిట్లో డ్రాప్ ఉన్న డివిడెండ్స్ కూడా డిక్లేర్ చేశారు కాబట్టి కొంత ఫాల్ అయితే బోష్లో కనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ క్రై వచ్చేసి లాస్ వైడెన్స్ అన్నట్లుగా ఉంటుంది. ఈవెన్ దో లాస్ వైడెన్స్ అన్నట్లుగా కూడా మనకు కొంత ఈరోజు మనకి కొంత పాజిటివ్ పికప్ చేశాడు. కాకపోతే నేను అది అనుకోవట్లేదు. ఇది ఇంకా డౌన్ ట్రెండ్ అయితే ఇంకా 300 లెవెల్స్ డౌన్ సైడ్ క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఎల్ఐసి బై చేయాలనుకున్నారో ఎల్ఐసి అయితే బై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.